ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని చెప్పేసి ఆడిని చంపేందుకు అంటాడు, డైలాగ్ అంటాడు. కరెక్ట్. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటాడు. అలాగే వాడు కోట శ్రీనివాసరావు వాడి ఇంట్లో చంపినప్పుడు కూడా వాడు హై హ్యాండెడ్గా మాట్లాడతాడు కోట శ్రీనివాసరావు. తర్వాత వాడిని చంపేసేస్తాడు. కరెక్ట్. సో అట్లా ఫస్ట్ ఇంప్రెషన్ ఒక పాత్రను పరిచయం చేసినప్పుడు ఆడియన్స్కి ఫస్ట్ ఇంప్రెషనే చాలా హై లెవెల్లో హై ఇదిలో ఫ్రీక్వెన్సీలో పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే గొల్లపూడి మారుతామని ఎంపిక చేసుకోవటం జరిగింది. కరెక్ట్. ఇళయరాజా అని ఎలా అనుకున్నారు సార్ మీరు? ఇప్పుడు ఇళయరాజా అంటే నాకు చాలా విపరీతమైన పిచ్చాను. కాలేజ్ టైం నుంచి ఆల్మోస్ట్ ఇళయరాజా గారిని ఎప్పుడు నేను డిస్కవర్ చేశానంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఒక టామిల్ ఫ్రెండ్ ఉండేవాడు. టామిల్ పాటలు వినిపించాడు ఇళయరాజా. ఫస్ట్ టైం నా ఇళయరాజా పేరు విన్నది కానీ పాటలు విన్నది కానీ నా కాలేజ్లో ఆ ఖాతానని నా ఫ్రెండ్ వాడి దగ్గర క్యాసెట్లు ఉండేమాట. నేను అసలు చచ్చిపోయాను మ్యూజిక్ వింటాను. తర్వాత అఫ్కోర్స్ అన్వేషణ, ఆలాపన, మన పెద్దవంశీ గారి సినిమాలు అన్నీ చూసి నేను అప్పుడు చక్రవర్తి గారు రెగ్యులర్ అనుపూర్ణ స్టూడియో. నేను చక్రవర్తి గారికి అర్థం కూడా అవ్వదు వెంకట్ ఈ సినిమా, ఐ వోంట్ నో హౌ టు డూ మ్యూజిక్, అది నేను రాసేస్తాను మీకు, ఇళయరాజా తప్పిస్తే ఎవరు చేయలేదు ఈ సినిమాని అని. అప్పుడు ఇంకా నేను అంటే ఆల్రెడీ నన్ను డిసైడ్ చేశారు కాబట్టి నన్ను బ్యాక్ చేయాలని నేను వెళ్ళి కలిసి అది చేసాం. అంటే ఇళయరాజాని మీరు ఎంపిక చేసుకోవడంలో ఆయన మ్యూజిక్ నచ్చా లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తాడని? అంటే ఆల్రెడీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, మౌనరాగం, మణిరత్నం గారి సినిమా, ఇది చాలా సినిమాల్లో ఐ సా ద ఎఫెక్ట్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ వెరీ డిఫరెంట్ కంపేర్ టు ఎనీబడి ఎల్స్. అంటే ఇళయరాజా సెలక్షన్లో మీరు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నారా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్గా అనుకున్నారా సార్ ఆయన సెలెక్ట్ తీసుకోవటంలో? రెండు. కానీ నా ఉద్దేశంలో సాంగ్స్ అంత గ్రేట్ సాంగ్స్ కాదని నా ఫీలింగ్. బాటనీ పాట అండ్ ద మెలోడీ ఆఫ్ సరసాలు తప్పిస్తే ఇళయరాజా గారి బ్లాక్ బస్టర్ హిట్స్లో ఐ డోంట్ థింక్ ఆనందో బ్రహ్మ ఎన్నియలో ఫిట్ ఇన్. కాకపోతే సినిమా సూపర్ హిట్ అయిపోయింది కాబట్టి కొట్టుకుపోయింది. అంటే ఆ జనరేషన్కి ఆ ట్రెండ్కి ఈ బాటనీ అనేది ఒక ట్రెండ్ సృష్టించింది. బాటనీ పాట ఫిట్ అయింది సినిమాలో, క్యారెక్టర్స్ పాడతారు కాబట్టి. అవును, కంపారిటివ్గా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మన హాంటింగ్ మెలడీస్ అంటాం. ఇప్పుడు సన్ను సన్ను సినిమా పాటలు చాలామందికి గుర్తుంటాయి. కరెక్ట్. ఇది వచ్చేసరికి బాటనీ ఇది ఒకటే గుర్తుంటుంది. అవును. సరే ఆనంద బ్రహ్మ తర్వాత ఇవన్నీ విన్నవాడే గుర్తుంటుంది కానీ బట్ బాటనీ పాట శివ అనగానే ఈ పాటే మోస్ట్ మెమరబుల్ కదా, మెమరీలో ఉన్నది. తర్వాత సౌండ్ కూడా మీరు వేరే ఆయన తీసుకున్నారు కదా సౌండ్కి. నేను దీపన్ చటర్జీ అని అప్పుడు ఫైట్లన్నీ డిషుమ్ డిషుమ్ అనే చెప్పులు ఉండేవి. అది నేను అభవన్నన్ అని సింధురూపు అనే సినిమా తీశారు టామిల్లో. దాంట్లో చాలా కొత్తగా ఉన్నాయి సౌండ్స్, అవి రియలిస్టిక్గా ఉన్నాయి. అది ఆయన్ని పట్టుకుని ఆయన నుంచి దీపన్కి వెళ్ళి, దీపన్ ఏమో మంగేష్ దేశాయ్ అనే ఒక ఇంజనీరు దగ్గర అసిస్టెంట్ మాట. తను లండన్లో ఏదో సినిమా మిక్స్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి దొంగిలిచ్చాడు వాళ్ళ ట్రాక్స్ అయ్యో ఒక టేప్లో రికార్డ్ చేసుకొని. ఉట్టి అతని దగ్గర ఉన్నాయి, అందుకని తను తీసుకున్నా సౌండ్ ఎఫెక్ట్ కోసమే. ఎక్స్పెషల్లీ పంచ్ సౌండ్స్ కోసం. దాని తర్వాత మిగతా అన్ని రికార్డ్ చేసాం. అంబాసిడర్ కార్ స్టార్టింగ్, అంబాసిడర్ కార్ సౌండ్ ఒక చాలా మేజర్ ఫ్యాక్టర్ శివలో. ఎందుకంటే మీకు తెలియకుండా ఆ రౌడీల మనస్సు చెప్తూ ఉంటుంది అది అని, అంటే దాని సౌండ్ అది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు తీసామనుకోండి సినిమా, మన కార్లన్నీ సైలెంట్ కదా. అసలు అది శివాలో అంబాసిడర్ కార్ క్రియేట్ చేసిన భయం ప్రజెంట్ డే కార్ ఇంపాసిబుల్ చేయటం. మీరు న్యాచురల్ సౌండ్ అంటే శివ సినిమా గురించి చెప్పాలంటే సౌండ్ పరంగా ఇక్కడ సౌండ్ ఉంది, సైలెన్స్ కూడా ఉంది కదా. సైలెన్స్ లేకుండా సౌండ్ వాల్యూ ఉండదు. సౌండ్ బై డెఫినేషనే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వస్తేనే సౌండ్ అవుతుంది. కంటిన్యూస్గా సౌండ్ ఉంటే సౌండ్ ఎట్లా అవుతుంది? అవును. అంటే ఫ్రమ్ సౌండ్ టు సైలెన్స్, ఫ్రమ్ సైలెన్స్ టు సౌండ్, ఆ రెండు ప్రయాణాలు జరిగాయి అందులో. రఘువరన్ ఎంటర్ అయినప్పటి నుంచి ఆ డమరకం టెంపో మారిపోయింది కదా.
అది కూడా మన స్ట్రాటజీలో భాగమేనా సార్ అది? No, అది మ్యూజిక్ పరంగా అండి కంప్లీట్గా ఇళయరాజా గారి. నాది చాలా చాలా తక్కువ అంటే ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న సజెషన్ అని చేశాను కానీ నేను షాక్ అయిపోయాను అసలు ఆయన చేసిన అంటే ఆయన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మ్యూజిక్ అనేది. ఆయన ఫస్ట్ సినిమా చూపించిన రోజు నేను బయటకు వచ్చి సినిమా చూపించిన బయటకు వచ్చి సౌండ్ ట్రాక్స్తో చూపించాను, సౌండ్ ఎఫెక్ట్స్ తోటి. మ్యూజిక్ చాలా తక్కువ చేద్దాం రాము అన్నారు. అదేంటి సార్ అంటే ఇప్పుడు లొడలొడ మాట్లాడితే ఎవరు ఎన్నరో, నువ్వు ఆల్రెడీ నీ సౌండ్తో మాట్లాడుతున్నావు, టేకింగ్తో మాట్లాడుతున్నావు, సీన్స్తో మాట్లాడుతున్నావు. నేను కూడా అన్ని చోట్ల ఉంటే అది ఎవరిది ఎవరు ఎన్నరు, వాటి వాల్యూ వాటికి ఇద్దాం. అప్పుడప్పుడు నేను అవసరం వచ్చినప్పుడు నేను వస్తాను మ్యూజిక్తో, నా మ్యూజిక్తో అని చెప్పారు. పర్ఫెక్ట్గా చాలా శివ చాలా సినిమా చాలా సైలెంట్గా ఉంటుంది. అదే అంటున్నా సార్, శివ సినిమాలో సైలెన్స్ మేక్స్ ది సౌండ్. యా కరెక్ట్, అంతే కదా. యా అదే కంప్లీట్ ఆయన ఆలోచన. యా 100%. మీరేమి ఇక్కడ దాకా సైలెంట్ సౌండ్ నేను తక్కువ చేయాలి అని నేను చెప్పలేండి, ఎలాంటి మ్యూజిక్ చేయాలని కూడా చెప్పలే, ఏం చెప్పలేదు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీరేమి ఇన్వాల్వ్ అవ్వలేదు? నో, ఎందుకంటే నాకు ఆయన మీద ఉన్న ఎనారమస్ రెస్పెక్ట్ ఒకటి ఆల్రెడీ ఆయన చేశారు, అది ఫస్ట్ టైం చేయట్లా. అవును, టిక్ టిక్ అవన్నీ ఉన్నాయి కదా, ఎర్ర గులాబీ అన్ని సినిమాలు. సో ఈ సినిమా సక్సెస్లో ఎవరెవరిని మనం ప్రధానంగా తలుచుకోవాలి సార్ మీ ఆస్పెక్ట్లో? ఐ ఫీల్ అంటే దట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాగార్జున వాళ్ళు నా క్రెడిట్ ఇవ్వచ్చు, రాము ఇలా తీసాడు అలా తీసాడని. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను మీతో మాట్లాడితే మీకు ఇనే కెపాసిటీ ఉండాలి కదా. అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కుక్కతో మాట్లాడుతున్నాను అనుకోండి, కుక్కకి అర్థం అవుతుంది. కుక్క అనేది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, అది ఎగ్జాంపుల్. చాలా మీకు వేరే మైండ్ సెట్ ఉంది, సినిమా అంటే ఇలా ఉండాలి, మన జనాలకి ఇదే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఓన్ ఫాదర్ ఉన్నా కూడా నన్ను ఇలా తినిచూరు కదా, ఎందుకంటే మా ఫాదర్ ఉద్దేశంలో ఆడియన్స్ వేరు, అందుకని ఆయన ఫ్లాప్ అవుతుందని చెప్పారు. సో నేను చెప్పిన ప్రతి దానికి బ్యాక్ చేసి అది అర్థం చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వటం అనేది నాగార్జున చేయకపోతే ఇంపాసిబుల్ ఈ సినిమా చేయడం. ఇప్పుడు నాగార్జున ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలు చెప్తున్నాడు, నాకు చాలా డౌట్లు ఉండి ఏంటి సైకిల్ చైన్ బ్రేకింగ్ సీన్ ఏంటి అలా ఉంది, లేకపోతే ఇది అని నాకు ఉంది. కానీ నేను ఫస్టే నేను ప్రామిస్ చేసుకున్నా, రాము ఏం చెప్పినా చేసేవాడిని, గుడ్డిగా చేసేయాలి అని అనుకుని నేను ఎప్పుడు నా డౌట్స్ కూడా చెప్పలేదని చెప్పాడు. పూర్తిగా మీకు కంప్లీట్ వదిలేసాను. అంటే దాంట్లో ఏమన్నాడంటే ఓపెనింగ్ ఎపిసోడ్ నేను లేకుండా ఎవరెవరి మీద ఒక యాక్షన్ సీన్ తీసేసి నన్నేమో బుక్ పట్టుకుని నడిచి అయిపోయింది అన్నాడు ఇంట్రడక్షన్. అలాంటిది ఎప్పుడు వినలేదు, ఎవరు చూడలేదు. అదే నువ్వు హీరోగా రాకూడదు, నువ్వు హీరో అవ్వాలి అని చెప్పా నాగార్జున. హీరోగా వస్తే ఏంటి, మీరు స్లో మోషన్లో వచ్చాడు అనుకోండి, బండ మ్యూజిక్లు పెట్టుకుని అది చేస్తారు ఇప్పుడు అందరూ. అవును, ఓ పెద్ద సీన్ క్రియేట్ యాక్షన్ ఫిల్మ్ అని ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్తో సెట్ అయింది. ఆ సెట్ అయిన తర్వాత దాంట్లో హీరో ఫస్ట్ ఎప్పుడు కొడతాడు అనే దానికి వెయిట్ చేయడానికి బిల్డప్ చేసాం. అది పాయింట్.